122వ కీర్తన. ఇది చిన్న కీర్తన, అంతా చదువుతున్నాం కీర్తన అంతా. యెహోవా మందిరములకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుతున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలుకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయం తీర్చుటకై సింహాసనములు దావీదు వంశముల సింహాసనములు స్థాపించబడి ఉన్నాయి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. నీ నగరులో క్షేమముండునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమం కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. చివరి వచనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించుచున్నాను. అంతేకాదు, ఇది యాత్ర కీర్తన. ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 సార్లు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధించేటువంటి వారు. ఈ రోజుల్లో అయితే మనము వారానికి 4 సార్లు అయినా ఎప్పుడైనా రావడానికి వార కార్యక్రమాలు ఉన్నాయి, లేదంటే వారానికి ఒక్కసారి వస్తున్నాం. అయితే ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి 3 సార్లు వచ్చేటువంటి వారు. 3 సార్లు ఎందుకు రావాలంటే దేవుని మందిరం యొక్క క్షేమం కోరి ప్రార్థన చేసేవారు, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు. ఆ విధంగా మందిరాన్ని ప్రేమించడాన్ని బట్టి మందిర ఆవరణంలో వారి పాదములు త్రొక్కు. ఇక్కడ చూశారు కదా వచనం, 2వ వచనం, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేము యొక్క ఆవరణంలో వారు సంచరించుటను బట్టి వారికి కలిగేటువంటి క్షేమం ఏమంటే, ఈ వాగ్దానం ఇచ్చేది, నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక. నెమ్మది ఆ బ్రాకెట్లో సమాధానం పెడుతూ వచ్చాడు. మనకు నెమ్మది కావాలన్నా, సమాధానం కావాలన్నా దేవుని ఇంటికి రావాల్సినటువంటి వారంగా ఉన్నాం. అసమాధానం చేత కలవరంతోనూ ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నెమ్మది లేని స్థితిలో దేవుని ఇంటికి వచ్చుటను బట్టి నెమ్మది పొందగలుగుతాం. ఆశతో వచ్చేటువంటి వారికి నెమ్మది దొరుకుతుంది. నిరాశతోనూ నిరుత్సాహంతోనూ ఇతరులకు ఉన్నటువంటి సమాధానం పోగొట్టేటువంటి వారు ఇంకా అసమాధాన పరులు వెళ్ళిపోతారు. నా ద్వారా ఎవరికే కానీ అసమాధానము అభ్యంతరం కలగకుండా ఉండాలని దేవుని మందిరానికి మనం వస్తే మనము అదే పొందగలుగుతాం. మోసపోకుడి, దేవుడు వెక్కరించబడు. మనుషుడు ఏమి విత్తుతాడో అదే పంటకు వస్తుంది. మన హృదయం నిండా అసమాధానం ఉంచుకొని మనకు సమాధానం కావాలంటే ఎట్లా వస్తుంది? వీలైనంత వరకు ఈ అసమాధానం వద్దు, ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చిందని ఆలోచించినట్లయితే దాన్ని వదిలిపెట్టే వారంగా ఉండాలి. అసమాధానం వచ్చిన కారణం ఏదని తెలుసుకొని దాన్ని వదిలిపెట్టినప్పుడే మనం యోగ్యంగా బలలో పాల్గొనే వారం అవుతాం. దేవుడు ఆరాధనకు యోగ్యుడు. అయితే ఇప్పుడు కూడా మనం బలలో పాల్గొనటువంటి మనము మన యోగ్యత దేవునికి కనపరిచి బలలో పాల్పొందాలి. నేను గొప్పవాడిని, మంచివాడిని కాదు, నేను అయోగ్యులని ఒప్పుకొని మన స్థితి మనం తెలుసుకొని ఒప్పుకోవడాన్ని బట్టి అయినను పర్వాలేదు, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు అయోగ్యుడని తెలుసుకోవడమే. దేవుడైతే యోగ్యుడు, నీ మూలంగా ఆరాధన పొందడానికి యోగ్యుడు. నువ్వైతే దేవుని పాలలో పాల్పొందడానికి అయోగ్యుడవు. ఒక స్త్రీ దాదాపు దీర్ఘకాల వ్యాధి కలిగి ఉండి ఆయన వస్త్రం ముట్టినందుకే ఎంతో భయపడిందంట. భయంతో వణుకుతో ఆయన వస్త్రం ముట్టింది. అయితే మనం ఆయన శరీరమునే, ఆయన రక్తంనే తిని తాగుతున్నామంటే ఇంకెంత భయం ఉండాలి. ఆయన తాకడానికి కూడా ఆమె భయపడింది. ఆయన తాకలేదు, ఆయన వస్త్రాన్ని మాత్రమే తాకింది. మనం వస్త్రం కాదు కానీ ఆయన శరీరమునే, ఆయన రక్తమునే తిని త్రాగుతున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూస్తాం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అయితే అది తినడానికి నీకు యోగ్యత అవసరం. అయోగ్యంగా, అలక్ష్యంగా
మన స్థితి మనం తెలుసుకోకుండా బలలో పాల్గొందితే ప్రయోజనం ఉండదు. మనం ఎంత అయోగ్యులమో తెలుసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి దేవుడు అనుగ్రహించేటువంటి సమాధానము, నెమ్మది పొందినటువంటి వారమై దేవుడు నా శాంతి, ఆయన పేరు పేరంటే సమాధానకర్త, నెమ్మది అనుగ్రహించే దేవుడు. కలవరంతో ఉన్నటువంటి వారితో చెప్పినటువంటి మాట ఏమనగా, కలవరపడకుడి, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని చెప్పినట్టు చూడగలుగుతున్నాం. కలవరంతో ఉన్నటువంటి వారికి కూడా సమాధానం అనుగ్రహించే దేవుడు. అయితే ఈరోజు ఈ సమాధానము ఎట్లా పొందుతాం, ఎట్లా మనకు దొరుకుతుందంటే, దేవుని మందిరాన్ని ప్రేమించడాన్ని బట్టి, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి, యెరూషలేమా నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయడాన్ని బట్టి, దేవుని మందిరానికి వెళ్ళడాన్ని బట్టి, చాలా ఉన్నాయి. ఈ 3 మాటలు చాలు మనకు. దేవుని మందిరానికి వెళ్ళాలంటే సంతోషంగా, బాధకరంగా, ఇబ్బందికరంగా వచ్చడం బట్టి ప్రయోజనం లేదు. కానీ ఈ దావీదు రాజు మందిరంలోకి వెళుదామని జనులు అన్నప్పుడు సంతోషించాడు. సంతోషం దుప్పి నేటి వాగుల కొరకై ఆశపడినట్లు మన ప్రాణంలో ఉన్నటువంటి ఆశ మందిరానికి పోవాలి, ఎప్పుడు పోవాలి, సమయానికి పోవాలనేటువంటి ఆశ కూడా ఉంటే ఇంకా మంచిది. దావీదు రాజుకు ఆశ ఉన్నది, సంతోషించాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. దేవుని మందిరం ద్వారానే తాను క్షేమం పొందుతూ వచ్చినట్టు చూడగలుగుతున్నాం. దేవుని మందిరంలోనే నీ ప్రకారంలో నెమ్మది కలుగును. దేవుని మందిరంలో నెమ్మది పొందగలిగినట్టు చూస్తున్నాం. ఇంకా నెమ్మది పొందగలిగేటువంటివి దేవుని మందిరాన్ని ప్రేమించినంత మాత్రాన చాలు, దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన చాలదు. కానీ దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారంగా ఉండాలి. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలుగు. కొంత కాదు. ఎప్పుడైనా ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఏమమ్మాయి ప్రజలు కొంచెం మేలు అంటుంటారు. అట్లా కాదు, మనం దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మది కొంచెం ఇచ్చే దేవుడు కాదని ఎంతో నెమ్మది, ఊహించిన దానికంటే, అనుకున్న దానికంటే ఎక్కువ. అయితే ఈ ఊహకు మించినటువంటి నెమ్మది పొందాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యమును ప్రేమించే వారంగా ఉండాలి. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి, దేవుని ధర్మశాస్త్రం వాక్యాన్ని ప్రేమించినటువంటి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఎదుట ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుని వాక్యం ప్రేమిస్తున్నామంటే దేవుని ప్రేమించిన వారు. 122వ కీర్తనలో దేవుని మందిరాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరుకుతుందని చెప్పినట్టు చదువుతున్నాం. ఇక్కడైతే దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి నెమ్మది దొరికేదిగా ఉన్నట్టు చదువుతున్నాం. ఈ వాక్యాన్ని ప్రేమించేటటువంటి నెమ్మది దొరుకుతుంది. దేవుని వాక్యము ఇంకా ఏమేం చేస్తుందండి? వాక్యం గురించి కొన్ని మాటలు చూసుకుందాం. ఇదే కీర్తన 11వ వచనం చదవండి. ఈ వాక్యమును నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు, దేవుని వాక్యమును ప్రేమించడం బట్టి, దేవుని వాక్యము మన హృదయంలో ఉంటే మనము పాపం చేయకుండా దేవుని వాక్యము ఆపేదిగా ఉన్నట్టు చూడగలుగుతున్నావు. నీ ఎదుట నేను పాపం చేయకూడనట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. వాక్యం ఉందంటే పాపం చేయలేదని అర్థం. పాపం అంటే భయం. దేవుడు భయపిస్తున్నప్పటికీ కూడా, వద్దు అన్నప్పటికీ కూడా వారు సాహసించి పాపం చేసినారంటే ధిక్కరించి, తిరస్కరించి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోయేటువంటి వారుగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి నెమ్మది కలుగుతుంది. దేవుని ధర్మశాస్త్రం తన హృదయంలో ఉంచుకోవడం, మనసులో ఉంచుకోవడాన్ని బట్టి పాపం చేయకుండా కాపాడుతుంది. ఇంకా అంతేకాకుండా ఒకవేళ పాపం చేసి అపరాధం చేత చనిపోయినప్పటికీ కూడా 50వ వచనం చదవండి. ఇదే కీర్తన. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో నాకు ఇదే నాకు నెమ్మది కలిగించినది. దేవుని వాక్యం ప్రేమిస్తే వాక్యం నిన్ను పాపం చేయకుండా ఉంచుతుంది, నిన్ను బ్రతికిస్తుంది. ఇంకా అంతేకాకుండా నీ కలిగినటువంటి బాధలో కూడా నెమ్మది దొరుకుతుంది. బాధను బట్టి నెమ్మది లేకుండా, కలవడంతో బాధపడవలసిన అవసరం లేకుండా, ఏదో రీతిగా ఎవరో ఇలాంటి నీకు వచ్చినటువంటి బాధ ఇంకొకరికి వచ్చింది, ఆ బాధ వచ్చినటువంటి వారు ఏ విధంగా బాగుపడినారో చూస్తే, ఆలోచిస్తే మనకు కూడా దాని ద్వారా
నెమ్మది దొరికేదిగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం. బాధలో ఇదే నాకు నెమ్మది కలగదు. దేవుని వాక్యం మనకు నెమ్మది కలగజేసేదని కూడా ఈ కీర్తనకారుడు చెప్పినట్టు చూస్తున్నాం. 25వ వచనం చదవమ్మా. నా ప్రాణము మంటిని అతుక్కొనుచున్నది, నీ వాక్యం చేత నన్ను బ్రతికింపుము. వాక్యం బ్రతికించేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. నా ప్రాణము మట్టిని అతుక్కున్నది, భూ సంబంధమైనటువంటి వాటిని అతుక్కున్నట్టు దేవుని వాక్యం తిరిగి పర సంబంధమైనటువంటి వాటి మీద ఆశ పుట్టించేదిగా ఉన్నట్టు చూస్తున్నాం. ఇప్పటికి మనం 2 మాటలు చూసుకున్నాం. ఒకటి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని ప్రేమించి దేవుని మందిరం కొరకు ప్రార్థన చేసేటువంటి వారికి దేవుని మందిరంలో కలిగినటువంటి నెమ్మది పొందగలుగుతాం. కొందరిని బట్టి నెమ్మది దొరుకుతుంది, కొందరిని బట్టి ఉన్న నెమ్మది కూడా పోగొడుతుంది. అయితే మనల్ని బట్టి ఎక్కడ కానీ నెమ్మది పోకూడదు. యూదా ఇస్కరియోతు గురించి యేసు చెప్పాడు, మనిషి కుమారుడు పోవలసిందిగా పోతున్నాడు, కానీ ఎవరి వలన పోతున్నాడో, ఎవరి వలన శోధన వచ్చిందో ఆ మనుష్యునికి శ్రమ. మనల్ని బట్టి దేవుని మందిరంలో కావచ్చు, దేవుని ఇంట్లో కావచ్చు, సమాధానం పోయిందంటే, నెమ్మది పోయిందంటే ఆ మనుషునికి శ్రమ. రెండవదిగా, దేవుని ధర్మశాస్త్రం ప్రేమించడం బట్టి ఎంతో నెమ్మది, ఎవరికి లేనటువంటి అది నెమ్మది కావాలంటే తృప్తి కావాలి ఉండాలి. తృప్తి లేని వారికి నెమ్మది దొరకదు. ఇంకా చూడండి, నెమ్మది పొందడానికి కలిగి ఉన్నటువంటి వాటిని ఇంకా చూసుకుందాం. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 15వ వచనము. ఆసా రాజు గురించి అక్కడ రాయబడినటువంటి మాట. ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండేది కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులలో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగజేశాడు. చాలా ఇక్కడ చూసినట్లయితే దేవుని మాట విన్నటువంటి ఆసారాజు ఆయనను పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి. వెతికేటువంటి వారికి నెమ్మది దొరుకుతుంది. దేవుడు నిన్ను వెతికి రక్షించాడు. రక్షింపబడినటువంటి నీవు దేవుని వెతకవలసినటువంటి వారవుగా ఉన్నావు. దేవుని వెతకడం అంటే ఉదయకాలం సాయంకాలం దేవుని వాక్యం గురించినటువంటి ఆశ, దేవుని మందిరంలో ఏమైనా పొందాలని మందిరానికి వచ్చిపోయినామంటే మందిరంలో ఏ ప్రయోజనం లేకుండా కనీసం ఒక్క మాట అయినా ఆరంభంలో చదివినటువంటి మాట అయినా గుర్తుంచుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. పూర్ణ మనస్సుతో ఆయన వెతికి ఉండిరి. ఆయన వెతికేటువంటి వారంగా ఉండాలని చెప్పబడుతుంది. వెతికే వారికే దొరుకుతుంది. మత్తయి 7వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును. ఇక్కడ ఆశ దేవుని ఏ మనసుతో వెతికాడట? పూర్ణ మనస్సుతో వెతికినట్లు చూడగలుగుతున్నాం. కాబట్టి అందువలన ఆ దేశస్తులకు యెహోవా వారికి ప్రత్యక్షత అనుగ్రహించడం మాత్రమే కాక వారి చుట్టూనున్న దేశస్తులతో యుద్ధము లేకుండా చేశాను. ఆ రాజులకు యుద్ధాలు ఉన్నాయి. మనకి ఈరోజు యుద్ధం లేదనకు అనుకోవచ్చు. అయితే మన యుద్ధాలు ఉన్నాయి. ఇంట్లో ప్రతిరోజు యుద్ధమే. భార్యతో యుద్ధం, పిల్లలతో యుద్ధం, కొంతమందికి భర్తతో యుద్ధం. ఈ యుద్ధాలన్నింటిలో నెమ్మది పొందాలంటే దేవుని వెతికేటువంటి వారంగా ఉండాలి. దేవుని వెతకకపోతే ఏదో భూ సంబంధమైన దాన్ని వెతికితే ఇంకా యుద్ధాలు అవుతాయి. యుద్ధాల గురించి యాకోబు చెప్తాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము. పోరాడుతున్నారు కానీ మీకు మొదటి నుంచి చదవండి అమ్మా. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. ప్రశ్న 2 క్వశ్చన్లు ఇచ్చాడు. ఇంకా చదువు. దేవుణ్ణి అడగనందున మీకేమీ దొరకదు. కావాలని ఉంది. మన శరీరంలోని అవయాలు కోరేటువంటి భోగేచ్ఛలను ఆశించిన రీతిగా కావాలనుకుంటున్నారు. అయితే దేవుని అడగడం మంచిది. దేవుని అడగకుండా నేను సంపాదించుకోగలను, నేను పొందగలను అనుకునేటువంటి వారికి
మీరు ఆయన అడిగినందువల్ల మీకేమి కూడా దొరకలేదు. నేను అనేది దేవుని దృష్టిలో సరిపోనటువంటిది. నేను కాదు, క్రీస్తే. ఇంకా యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తాం, యేసు ప్రభువును వెంబడించాడు 3.5 సంవత్సరాలు పేతురు, యోహాను, దాదాపు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు ముందే తప్పు చేసి వెళ్ళిపోయాడు. మిగిలిన 11 మందిలో కూడా చూసినట్టయితే 11 మందిలో 7 మందికి ఒక ఆలోచన వచ్చింది, ఇంకా ఏడ దేవుడు ఉన్నాడు, ఆయన పోయినాడు, మన బతుకులు ఇంతే, ఇంకా మన పని మనం చూసుకోవాలని చెప్పి నేను వెళ్ళి చేపలు పట్టబోతున్నాను అనుకున్నాడు. నేను వెళ్తా అంటే మేము కూడా వస్తూ ఉన్నారు. మేము అందరం కలిసి చేపలు పడితే ఏమీ ప్రయోజనం లేదంట. రాత్రి అంతా తిప్పలు పడినారు, ఏమీ దొరకలేదంట. వాళ్ళు నన్ను అడిగినందులో ఏమి దొరకలేదన్న మాటకు అక్కడ చెప్తున్నమాట. వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడినారు కానీ ఏమి కూడా దొరకలేదు. అయితే యేసు ప్రభు ధనిన నిలిచి ఉండి యేసు ప్రభు వారితో మాట చెప్తాడు, నేను మీతో చెప్పినట్లు మీరు ఎక్కడ కుడివైపున వల వేయండి. కుడివైపున, కుడి అనేది క్రమానికి గుర్తుగా ఉంది, ఎడమ అనేది వ్యతిరేకానికి గుర్తు ఉంది. అయితే క్రమమైనటువంటి పద్ధతిలో మీరు కుడివైపున వల వేయండి, మీకు విస్తారమైన చేపలు దొరుకుతాయి. అయినా మేము రాత్రంతా ప్రయాసపడిన, అయినా నీ మాట చొప్పున వేస్తామని వేశారు. అద్భుత రీతిగా చేపలు పట్టాయి, దొరికాయి. కాబట్టి ఏం చెప్తున్నా అంటే, మీలో పోరాడేటువంటి యుద్ధాలు ఇవన్నీ ఎందుకంటే మీరు ఆశించుతున్నటువంటి మీ భోగోచ్యాల నుండి వస్తున్నాయి, మీరు ఆశించుతున్నారు కానీ మీకు ఏమి కూడా దొరకలేదు. దేవుణ్ణి అడగకుండా నరహత్యలు చేస్తున్నారు, మత్సరంతో లోపల కుళ్ళు పెట్టుకొని బాధపడుతున్నారు. నువ్వు బాధపడటం బట్టి నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఎదుటివాడికి ఏం కాదు, ఎదుటివాడు కూడా వాటిలో కుళ్ళుంటే ఇద్దరు ఒకరికొకరు కుమిలి వారు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆనందాన్ని పోగొట్టుకుంటారు. అయితే కొందరు మంచి వాళ్ళు ఉంటారు, నువ్వు ఎంతన్నా ఏమన్నా చేసుకో, నాకెందుకు వచ్చింది, నేను నా దేవుడు నమ్ముకున్నా, నా దేవుడు నాకేదో కొద్దిగా అన్నపానములు ఇచ్చాడు, కడుపు నిండా తిని కంటిన్యూ నిద్రపోతా అనుకుంటే వాడు దేవుడిని నమ్మది పొందవుతాడు. లేకపోతే ఇద్దరు కుళ్ళుకుంటా మత్సర పడుకుంటా పోరాడుకుంటా కొట్లాడుకుంటా ఉంటే చివరికి వాళ్ళకి ఏమీ దొరకదు. ఏం చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు ఆస అనేటువంటి రాజు దేవుని మాట ప్రకారము పూర్ణ మనసుతో వెదికాడు. అందును బట్టి దేవుని ప్రత్యక్షత దొరికింది. చుట్టుపక్కల ఉన్నటువంటి దేశస్తులతో యుద్ధం లేకుండా ఉందట. మనకు చుట్టుపక్కల అవసరం లేదు కానీ మన శరీరంలోనే మనలోనే భోగేచ్ఛలు, శరీరం ఒక రకంగా ఒక రకంగా ఉంటుంది. నాకేమొద్దు, నా దేవుడు ఉన్నాడని చాలా అనుకుంటే దేవుడితో పాటు అన్నీ వస్తాయి. అందరి వాటిని ఆశిస్తుంటారు. కొన్నిసార్లు భూ సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనస్సు. అయితే అలాంటి సందర్భంలో నాకేమొద్దు, నా దేవుడు నాకుంటే చాలు, నా దేవుడు నాకు ఇచ్చిన దాంతో నేను తృప్తి పొందుతామని చెప్పగలిగినప్పుడే ఆశారాజు వలె మనం కూడా ఏమొందుతాం, నెమ్మది పొందుతాం. 3 చూసుకున్నాం. ఒకటి, దేవుని మందిరమును ప్రేమించుటను బట్టి, దేవుని మందిరం కొరకు ప్రార్థన చేయటను బట్టి, దేవుని మందిరానికి వెళ్ళటను బట్టి నెమ్మది దొరుకుతుంది. రెండవది, దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించుటను బట్టి మనం బ్రతుకుతున్నాం. మన బాధలలో నెమ్మది కలుగజేస్తుంది వాక్యము. దాన్ని ఎక్కువగా ప్రేమించే కొలది, ప్రేమించడం అంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించున్నాడు. ఆజ్ఞలు గైకొని వాడే దేవుని ప్రేమించువాడు. 23వ వచనం కూడా చదువు. 23. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, యేసు చెప్తున్నటువంటి మాట ఏమనగా, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, నా మాట గైకొన్నప్పుడు నా తండ్రి కూడా వాడిని ప్రేమించును, మేమిద్దరం వచ్చి వాని యొద్ద నివాసం చేద్దాము. చాలు. దేవుని ధర్మశాస్త్రం ప్రేమించడం బట్టి, దేవుని ఆజ్ఞలు అనుసరించడం బట్టి దేవుడు మనతో ఉన్నాడంటే మనకు నెమ్మది, దేవుడు మనకు బలం, దేవుడు సమస్తం. దేవుడు ఉన్నాడంటే ఇంకా అన్ని ఉన్నట్టే మనకు. రెండవదిగా దేవుని వాక్యం ప్రేమించడం బట్టి నెమ్మది. మూడవదిగా చూసినట్టయితే పూర్ణ మనసుతో ఆయన వెతుకుటను బట్టి నెమ్మది. వెతుకుటను బట్టి మనకు యుద్ధాలు లేకుండా చూసుకున్నాం. ఇంకా వెతుకుటను బట్టి ఏం దొరుకుతాయి చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 17వ వచనం చదవండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఆశారాజు పూర్ణ మనస్సుతో వెతికాడు, కనుగొన్నట్లు చూడగలుగుతున్నాం. దేవుని ప్రత్యక్షత చూడగలిగాను.
మనం కూడా జాగ్రత్తగా వెతుకుతే మనం ఆయన కనుగొంటాం. ఆయన కనుగొంటే నిత్య జీవం, అద్వితీయ సత్యదేవుడు నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగునయే నిత్య జీవం. కాబట్టి యేసుక్రీస్తుని కనుగొనడం అనేది నిత్య జీవం. ఇంకా అంటే దానికి ఎదురుగానే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 35వ వచనం, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షం వానికి కలుగును. ఇంకో వచనం చదువు. నన్ను కనుగొనని వాడు తనకే హాని చాలు. చేస్తాడు. జాగ్రత్తగా వెతుకుతే ఆయన మీకు దొరుకుతాడు. మీకు దొరికినాడంటే ఆయన వారు జీవమును కనుగొందురు. రెండవది 36వ వచనంలో ఆయనను కనుగొనని వారు తనకే హాని చేస్తుంటారు. దొరకకపోయాడు. నేను ఇంతకాలమైన మందిరానికి వస్తున్నాడు, నాకేమి దొరకలేదంటే కారణము నువ్వు వెతకడము, ఏదో వెతుకుతున్నావు. దేవుని మందిరానికి వచ్చినటువంటి నీవు దేవుడు నాకు జీవం ఇవ్వగలడని నమ్మితే నువ్వు దేవుని వలన మేలు పొందగలుగుతావు. యాకోబు 4:1 చూసుకున్న రీతిగా భోగేచ్చర నిమిత్తమై సుఖభోగములను ఆశించి అనుభవించే నిమిత్తమై అడుగునేలా దొరకదు. దేవుడు పర సంబంధమే, పరం నుంచి వచ్చినటువంటి దేవుడు, పైన ఉన్నటువంటి వాడు భూ సంబంధమైన వాటి కంటే పర సంబంధమైన వాటిని వెతకాలని చెప్పినట్టు చూస్తున్నాం. ఎన్ని చూసుకున్నాము? దెబ్బ దొరికేది ఎన్ని చూసుకున్నాం? 3 చూసుకున్నాం. 4వదిగా చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. ఇర్మియా 6:16. యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మదితో కలుగును. అడిగి నడుచుకోవాలి. బూర శబ్దంతో, గొప్ప శబ్దంతో సువార్త చెప్తే ఇనుతులు తక్కువ అయినారు. అయితే నెమ్మది పొందేవారు, బాగుపడేటువంటి వారు ఏం చేస్తారు తెలిసిన? దేవుని సన్నిధికి ఆశతో వచ్చి ఎదుగుతారు. అడిగి కనుగొనేటువంటి వారుగా ఉన్నట్టు చదువుతున్నాం. కాబట్టి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది దొరుకును. మేలు కలగజేసే దేవుడు, మేలు చేయడం ఆనందించే దేవుడు. కాబట్టి మేలు కలిగే మార్గం అడిగి తెలుసుకోవాల్సినటువంటి వారు ఎవరు అడుగుతారు? ఆశ కలిగిన వారు అడుగుతారు. అందరు మిగతా వాళ్ళు అడిగారు. ఆశ ఉంటే కనుక పలానా హాస్పిటల్లో రోగాలు పోతాయని తెలిసినప్పుడు హాస్పిటల్కి ఎట్లా పోవాలని ముందుగా ఫోన్ నెంబర్ తీసుకొని అడిగేటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా మేలు కలిగజేసే దేవుడని, దేవుని మార్గంలో ఎట్లు నడుచుకోవాలని, ఏది మేలు కలిగేటువంటి మార్గం అని పూర్వం నడిచినటువంటి భక్తులు, పురాతన మార్గములు, పాత మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల్లో కొందరు మంచి మార్గం నడిచి బాగుపడిన వారు ఉన్నారు, కొందరు చెడ మార్గం నడిచి పాడైపోయినటువంటి వారు ఉన్నారు. కాబట్టి అడిగి నడుచుకోవాలంట. చూడండి, ఆ మార్గం గురించి అడగక ముందే మన కోసం రాసి ఉంచాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము కొంతమంది నడిచిన మార్గాలు చెప్పుకుందాం. 8 నుంచి చదవండి. వారి వలె మనము వ్యభిచరింపక యుందము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక దినముననే 23,000 మంది ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపమును బట్టి, కొందరు చేసిన ఆ పాపమును బట్టి ఒక్క దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభును శోధింపక యుందాము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. ఆ పురాతన మార్గంలో నడిచినటువంటి వారు, ఆ యొక్క ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు కానాన్ దేశానికి వచ్చేటప్పుడు మార్గంలో వారు చేసినటువంటి పనులు ఏమంటే శోధించారు. శోధించి సనిగి సంవత్సరం చేత ఆ సర్పం వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సరిగారని చెప్తున్నది. ఇంకా దీనికంటే కూడా అవి చెప్పి మళ్ళీ మనకి ఏం చెప్పాడంటే ఆ మాటలు 11వ వచనం చదవండి. ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి ఇప్పుడు మనం జీవిస్తున్నటువంటి మనకు బుద్ధి కలుగునకై వ్రాయబడి ఉన్నాయి. ఈ సంగతులు పురాతనమైన మార్గములలో నిలిచి అడిగి అందులో నడుచుకోండి. పురాతన మార్గంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ విధంగా శోధించారు, సనిగారు, సర్పాల చేత నష్టపోయి చనిపోయినట్టు చూడగలుగుతున్నాం. ఇంకా చూడండి, యూదా పత్రికకు రండి. మార్గము, అక్కడ 3 నడిచిన మార్గం ఉంది. యూదా పత్రిక 11వ వచనం చదవండి. అయ్యో వారికి శ్రమ, అయ్యో వారికి శ్రమ, వారు
వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలెనని ఆ. బిలాము నడిచిన మార్గం తప్పు త్రోవలో అతురము బిలాము నడిచిన తప్పు త్రోవన అతులుతంగా పరిగెత్తిరి. కోరము చేసినట్లు తిరస్కారం చేసి ఇక్కడ ముగ్గురు మనుషులు కనపడుతున్నారు. ఈ ముగ్గురు కూడా నష్టపోయినటువంటి వారే, కష్టాలు అనుభవించినటువంటి వారే. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనుడి. ఏ మార్గాలు? పురాతన మార్గాలు, పూర్వం ఉన్నటువంటి మార్గాలు. కొండలకు వెళ్ళేటువంటి వారికి తెలుస్తుంది, పాత మార్గాలు ఉంటాయి, అవి ఊడలు ఉంటాయి, దానిలో వెళ్ళిపోతుంటారు. అదే రీతిగా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే పూర్వం వాళ్ళు నడిచినటువంటి మార్గాలు, ఇశ్రాయేలు ప్రజలు నడిచినటువంటి మార్గం నడిస్తే వాళ్ళు అప్పుడు ఆ రోజులు వారికి సంభవించాయి. ఈరోజు మనకు మీరు ఆ మార్గాన్ని వెళ్లకుండా ఉండాలని మనకు బైబిల్లో రాసి ఉంచాడు. ఇక్కడ చూసినట్లయితే కయ్యను నడిచిన మార్గం, కయ్యను ఏ మార్గం నడిచినాడు? కయ్యను నడిచిన మార్గం తన సొంత తమ్ముడిని చంపేశాడు. కారణం తమ్ముడు తప్పు చేసినాడని కాదు, తమ్ముడు దేవుని దయ పొందుతున్నాడని, నాకంటే వాడేమో ఎక్కువ అవుతున్నాడని. తమ్ముడు తప్పు చేసింటే శిక్షించింటే వాడు చేసిన పనికి వారికి కుదిరింది అనవచ్చు. అలాంటి తప్పుడు మార్గంలో మనం నడుచుకోకూడదని చెప్తున్నాడు. ఇంకొకరు ఎవరు? బిలాం మార్గం ఏదంటే బహుమానం పొందాలని తప్పుడు త్రోవణ, రావాల్సినటువంటి త్రోవణ వెళ్ళక వేరొక త్రోవణ వెళ్ళాడు. బహుమానం పొందాలని ఆ బిలాం ప్రవక్త, దేవుని ప్రవక్త, దేవుని ప్రజలను ఆశీర్వదించడానికై, దేవుని ప్రజలకు వచ్చేటువంటి శిక్షల గురించి చెప్పడానికై ప్రవక్తగా అందుకుంటే, ఈ ప్రవక్త ఎందుకు బహుమానం తీసుకుంటున్నాడు? దేవుని ప్రజలు శపించడానికై బహుమానానికి పోతున్నాడు. అయితే తన ప్రజలు శపిస్తే తను ఒప్పుకుంటాడా? అతనికి ఎలాంటి మరణం వచ్చిందంటే తనకి ఇష్టం లేని మరణం వచ్చింది. బిలాము నడిచిన తప్పుడు త్రోవ, ఇంకా బిలాము ఉపదేశం బట్టి ప్రకటనలు చూస్తాం. కొంతమంది మీలో బిలాము బోధన అనుసరించేటువంటి వారు ఉన్నారు. తప్పుడు బోధ చేశాడంట, తప్పుడు త్రోవ నడిచినంగా మాత్రమే కాకుండా తప్పుడు త్రోవ నడిచిపోయినాడు, తప్పుడు బోధ. కాబట్టి ఇంకొక ఆయన ఎవరు? కోరావు చేసినట్టు తిరస్కారం చేసి నశించేది. మనం నశించకుండా జీవించాలంటే, దేవుని వలన ఆశీర్వదించాలంటే, దేవుని వలన నెమ్మది పొందాలంటే అడిగి నడుచుకోవాలి. ఒక్కొక్కరి పేరు చెప్తే బట్టి వాళ్ళ మార్గం బయలుపడుతుంది. కాబట్టి మనం నడిచేటువంటి మార్గం అడిగి, మనం ఇతరులు పూర్వం నడిచినారే, కొందరు మంచి మార్గం నడిచారు, మోక్షరాజ్యం చేరుకున్నారు. కొందరు తప్పుడు మార్గం వెళ్ళారు, తప్పు చేయకుండా ఉండడానికి వాళ్ళు గుర్తులుగా ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? మనం తప్పు చేయకుండా, అప్పుడు తప్పు చేసినటువంటి వారికి మనకి ఎవరు చెప్తున్నారు? దావన పోతుంటే డైంజర్ గుర్తులు ఉంటాయి అక్కడక్కడ. ఈ డైంజర్ గుర్తుంటే ఇక్కడ ఎక్కువ యాక్సిడెంట్ అయిందని గుర్తు. కాబట్టి మనం తప్పుడు త్రోవన వెళ్ళకుండా నిమిత్తమై ఏసే మార్గం, యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గంలో మనం నడిస్తే మనం ఏం పొందుతాం? దేవుడు అనుగ్రహించే నెమ్మది పొందాలి, సమాధానం పొందాలి. ఈ సంవత్సరం ఆ వాగ్దానం ఇచ్చిన కారణం అంటే చాలా మందికి నెమ్మది లేదు, సమాధానం లేదు. నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు దీనివల్ల ప్రయోజనం లేదు. కలిగిన వాటితో తృప్తి పొందకపోతే నెమ్మది ఉండనే ఉండదు. హామాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, సామాన్యుడిగా ఉన్నాడు. అయితే అక్కడ అహష్వేరోషు రాజు తనను సింహాసనాన్ని పెంచినాడు, మంచి స్థానం ఇచ్చినాడు. అయితే ఆ స్థానంతో అతడు తృప్తి పొందలేదు. ఏమి కారణం? ఆయనకు మంచి స్థానం ఇచ్చినప్పటికీ కూడా మొర్దుకాయ్ అయినటువంటి వ్యక్తి అతన్ని ఏం చేయకుంటున్నాడు? నమస్కరించుకుంటున్నాడు. అతనికి 10 మంది కొడుకులు ఉన్నారు, మంచి ఇల్లు ఉంది, భార్య ఉంది, మంచి స్నేహితులు ఉన్నారు, పదవి ఉంది, అన్ని ఉన్నాయి. కానీ ఆయన చెప్పిన మాట చూడండి, ఎస్తేరు గ్రంథం, మనలో ఎవరైనా కొందరు అలాంటి వారు ఉంటారో అని నెమ్మది లేకుండా చేసుకోవడానికి కారణం 5వ అధ్యాయము 13వ వచనం చదవండి. అయితే యూదుడైన మొర్దుకాయ్ రాజు గుమ్మమున అక్కడ కూర్చుని ఉండుట నేను చూచునంత కాలము నాకున్నటువంటి ఉద్యోగం వలన, లేకపోతే నాకున్నటువంటి అధికారం వలన, అంతటి వలన నాకు ఏమి ప్రయోజనం? నెమ్మది లేకపోవడానికి కారణం కలిగిన వాటితో తృప్తి చెందలేదు.
ఆ మొద్దుకాయ ఒక్కడు మొక్కలేదని నమస్కరించారు. అదేమన్నా అవసరమా? దాని ద్వారా ఏమైనా వస్తుందా? అంతమంది మొక్కుతున్నారే, మొక్కినందరి వలన ప్రయోజనం లేదు. కానీ చాలు, ఇంతమంది నన్ను గణపరుస్తున్నారు, రాజు గణపరిచాడు. రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఈ యూదుడు ఒక్కడు మనం మొక్కకుంటే అనుకోలేదు. ఆయన కూడా అడిగించాడు, ఎందుకు అతను మొక్కకుండా అడగంటే నేను యూదుడు, నా పని చేయాలన్నాడు. అయితే అతను ఒక్కరిని తీసేసే చాలదు, కానీ అతన్ని సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో ఆ జాతి అందరినీ తీసేయాలనుకున్నాడు. అతను ఒక్కరిని తీసేయాలనుకుంటే ఇతడొక్కడు పోయేవాడే వాడు. ఇతడొక్కడు పోలేదు, కానీ పాపము ఇతని ఇల్లు, ఇతని కుమార్తెను నరికించింది. కాబట్టి మనం చెప్పుకునేదంటే నెమ్మది లేకపోవడానికి కారణం ఏమంటే కలిగిన దాంతో తృప్తి లేకపోతే నెమ్మది ఉండదు. మేలు కలిగేటువంటి మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది దొరుకుతుంది. కయ్యను మార్గం, బిలాం మార్గం, కోరావు మార్గం చూశాం. ఇశ్రాయేల్ ప్రజలు సనిగినటువంటి వారి మార్గం చూశాం. అయితే యేసుక్రీస్తు మార్గం, యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గం, నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పాడు. యేసుక్రీస్తు నడిచినట్లు నడిస్తే గనక మనం కూడా మోక్ష రాజ్యంలో దేవుడు నెమ్మది గలవాడు, ఆ నెమ్మది మనము పొందగలుగుతాం. యేసుక్రీస్తు నడిచిన మార్గం చూద్దామా? ఆయన దయగల మాటలు కలిగినటువంటి మార్గం మాట్లాడేవాడు, ఆయన లోబడి ఉండేటువంటి వాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, కుష్ఠరోగిని సైతం ప్రేమించిన వాడు, ఆయన ప్రార్థన చేసే వాడిక కలిగినటువంటి వ్యక్తి, ఆయన క్షమించేటువంటి వ్యక్తి. మనం కూడా యేసుక్రీస్తు మార్గం నడవాలనుకుంటే మనము మన తల్లిదండ్రులకు, మన యజమానులు, భార్యలైతే భర్తలకు, భర్తలైతే దేవునికి లోబడి విధేయత చూపించినట్లయితే దేవుని మార్గం నడిచినట్టు వారేస్తారు. లోబడాలంటే కోరావు నడిచినటువంటి మార్గం తిరుగుబాటు చేసిన వాళ్ళై దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం పోగొట్టుకున్నారు. దయగలిగినటువంటి మాటలు మాట్లాడాల్సిన వాళ్ళు కఠినంగా మాట్లాడితే వాళ్ళు కూడా దేవుని మార్గం నడవక దయని మార్గం నడిచినటువంటి వారు, మేలు కలిగే మార్గం కాకుండా ప్రేమ చూపవలసిన రీతిగా ప్రేమ చూపించక అసూయ కలిగి ఉంటే కూడా అది కూడా దేవుని మేలు కలిగే మార్గం కాదు. చివరిగా క్షమించే మనస్సు కలిగి ఉండాలి. దేవుని యొక్క క్షమించబడి ఉన్నాము, మనం కూడా ఇతరులను క్షమించాలి. ఆ విధంగా ఉన్నప్పుడే మనం నెమ్మది కలుగుతాము. మేలు కలిగే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది దొరుకుతుంది. ఇస్రాయేల్ ప్రజలైతే ఇందులో అయితే మనకు ఆ వచ్చిన అవసరం అనేది అవసరమైన కాడికే చదువుతుంది. ఆ తర్వాత వాళ్ళు మేము వినము అన్నారట. వినకపోతే ఏమవుతుంది? నెమ్మది ఉండదు. అంతే, మీకు నెమ్మది ఉండదు, మీతో ఉన్నటువంటి వారికి కూడా నెమ్మది ఉండదు. చివరికి ఇంకొకటి చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 5వదిగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి లేక నెమ్మది దొరుకును. విశ్రాంతి అయినా నెమ్మదికే సాదృశ్యం. ఆయన ఎద్దుకు వచ్చి నేర్చుకున్నప్పుడే మనం దేవుడు అనుగ్రహించేటువంటి నెమ్మది పొందగలుగుతాం. నేర్పాలనుకుంటాం, నేర్పే పని మనది కాదు, దేవుడు నేర్పుతాడు. అందరికీ పరిశుద్ధాత్మ నేర్పుతాడు. అయితే నువ్వెందుకు ఉండాలో దేవుడు పరిశుద్ధాత్మ నేర్పి అని అంటారు. నేర్చుకునే వారికి చెప్తాం. పిల్లోడు ఉన్నాడు, బాబు నువ్వు సండే స్కూల్ కొనాలంటే పోయి పాటని చెప్తారు. పోరే పిల్లలకి ఏం చెప్తావు? కాబట్టి నా మాట విన్నాడు కాబట్టి వాడు నేను వానికి చెప్పారు. నువ్వు బోధకుడు అయ్యండి, కాపరి అయ్యండి, నువ్వు చెప్పకపోతే పరిశుద్ధాత్మ చెప్పే పాటితే నువ్వెందుకు కాపరి అంటారు. ఇన్నతో ఉన్నారు కొంతమంది, చెప్పన్నా ఏం చేయాలంటారు. అలాంటి వారికి చెప్తాం. కాబట్టి మనం నేర్చుకోవాలి. మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను, మనం అందరం దేవుని యొక్క యేసుప్రభువు దగ్గరికి వచ్చి నేర్చుకుంటే దేవుడు ద్వారా మనం నెమ్మది పొందగలుగుతాం. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఏం నేర్చుకోవాలా? నేర్చుకునే వాటిని కొన్ని చెప్పుకుందామా? దేవుని యొక్క క్రమం నేర్చుకోవాలి. క్రమం లేదంటే ఏమంటారు? వాళ్ళను అక్రమకారులు అంటారు. అక్రమం చేయవారు నా ఇద్దరు నుండి పోండి అంటాడు. అయితే క్రమం నేర్చుకోవాలి. వచనం చూడండి, యెషయా గ్రంథం 28:26. వాని దేవుడే తగిన క్రమము వారికి నేర్పి ఉన్నాడు. ఆయన వానికి ఆ పని బోధించుచున్నాడు. చాలు, వారి దేవుడే వారికి క్రమం నేర్పుతున్నాడు. ఇక్కడ నా ఎత్తుకు వచ్చి మీ మీద నా కాడు ఎత్తుకొని నేర్చుకున్నాడు. దేవుడు
సరైనటువంటి క్రమం నేర్పేవాడిగా ఉన్నట్టు చూస్తున్నాం. క్రమం ప్రకారము దేవుని వాక్యమును నమ్మి విశ్వాసం ఉంచినట్లయితే, దేవుని క్రమం తప్పకుండా ఉన్నట్లయితే, దేవుని చిత్తం నెరవేర్చిన వారం, దేవుని చిత్తానికి విరుద్ధంగా ఉన్నామంటే అక్రమం చేయవారు నా యుద్ధం నుంచి తొలగిపోండి. క్రమం నేర్చుకున్నారనుకుంటే వారు అడుగుతారు అనమాట. కాబట్టి రెండవదిగా దేవుని సన్నిధిని ప్రార్థన నేర్చుకోవాలి. శిష్యులు అడిగారు. లూకాసు వార్త 11వ అధ్యాయం మొదటి వచనం చూసినట్లయితే చదవండి. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన సాధించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాడు. ప్రార్థన చేయడానికి మాకు నేర్పమని అడిగారు. యేసు కూడా నేర్పాడు. పరలోకమందున్న తండ్రి అనే ఒక ప్రార్థన నేర్పుతూ వచ్చాడు. కాబట్టి మనం కూడా దేవుని యొద్దకు వచ్చి క్రమంగా నడుచుకునేది నేర్చుకోవాలి, ప్రార్థన చేసేది నేర్చుకోవాలి, ప్రేమించేది కూడా నేర్చుకోవాలి. దేవుని ప్రేమించే వారంగా ఉండాలన్నది కూడా చెప్పినట్టు చదువుతున్నాం. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:19. సహోదర ప్రేమను గురించి మీకు రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే మీరు నేర్పబడును. కాబట్టి నా యుద్ధకు రండి, మీ మీద నా పాడెత్తుకొని నేర్చుకొనిడి. క్రమం నేర్చుకోవాలా, ప్రార్థన నేర్చుకోవాలా, ప్రేమించేది నేర్చుకోవాలా, ఇంకా చూసినట్లయితే భయభక్తులు నేర్చుకోవాలా. ఒక్కొక్క దాంట్లో చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఓన్లీ నేర్చుకోవడం మాత్రమే చెప్పుకుంటున్నాం. విధేయత నేర్చుకునేటువంటి వారంగా ఉండాలి. దేవుని చిత్తం చేసేది నేర్చుకునేటువంటి వారంగాను, ప్రతి ఉపకారం చేసేది కూడా నేర్చుకోవాలి. ఇవన్నీ దేవుడు నేర్పడానికి సిద్ధమే. కానీ మనం నేర్చుకునే పాటైతే ఇంకోటి నేర్పుతాడు, ఇది నేర్చుకుంటే ఇంకోటి నేర్పుతాడు. దీనికాన్ని చాలే వద్దులే అంటే ఇంకోటి నేర్పడు. ఈ తరగతి అయిపోయిన తర్వాత అవతలికి ఏం చేస్తారు, అట్లా పంపించిన రీతిగా 7వ తరగతి పాస్ అయితేనే 8వ తరగతికి పంపించిన రీతిగా 10th పాస్ అయితేనే ఇంటర్వ్యూ యొక్క దేవుని యొక్క నేర్చుకునే కొద్దీ నేర్పేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక్కసారి వద్దు పో నాకెందుకు అని తిరస్కరిస్తే ఇంకా ఎప్పుడు నీకు ఏమీ నేర్పడు. కాబట్టి నేర్చుకున్నది అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది. కాబట్టి మన దేవుడు నెమ్మది అనుగ్రహించే దేవుడు. నెమ్మది లేకపోవడానికి కారణం ఏమంటే ఇతరులు ఏమో అన్నారని దాన్ని గురించి చింతిస్తూ ఉంటే ఉన్న నెమ్మది కూడా పోతుంది. ఎవరేమనుకుంటే నాకేమి, సింహం అంట వెళ్తుంటే పక్కన ఎన్నో మరుగుతుంటాయంట, అది ఏ దాన్ని పట్టించుకోకుండా ధైర్యంగా బతుకుతాడు. మనం కూడా నిజంగా దేవుని నమ్ముకుంటే ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు. మన నెమ్మది మనం కాపాడుకుంటాం. అట్లా పట్టించినామంటే నువ్వేందనేది అంటే అందరు తిరగబడితే ఏమవుతుంది, ఉన్నటువంటి మర్యాద కూడా పోతుంది. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలకు సౌలు రాజు అయినప్పుడు కొంతమంది పనికిమాలినోళ్ళంట. మొదటి సమూయేలు గ్రంథం అంటే ఇతరులు ఏమన్నా అన్నప్పుడు మనం పట్టించుకోకుండా ఉండడానికి చెప్తున్నా. మీరు కూడా నెమ్మదికి కాపాడుకోవాలంటే వినపడినట్టు పోవాలి. 10వ అధ్యాయం 27 చూడండి. పనికి మారిన వారు కొందరు, ఈ మనుష్యుడు మనలను ఎలాగ రక్షింపగలడని చెప్పుకొనుచు వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇతడు ఎట్లా రక్షిస్తాడు అని నిర్లక్ష్యం పెడుతుంటే సౌలు ఏం చేసినాడు, రాజు చెవిటి వాడైనట్టు ఊరకుండేది. ఏంద్రుడు వాడిందని అడగలే. మనమైతే తొందరపడి వెంటనే అడుగుతాం. వాళ్ళు చిన్నగా పక్కన చెవులు అంటే నువ్వేంది అనేది అంటారు. అది మనకు అర్థమైనప్పటికీ కూడా విననట్టు ఇక్కడ సౌలు రాజు చేసిన పని ఏం చేసినాడమ్మా, చెవిటి వాడైనట్టు, వినపడనట్టు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. గౌరవించే వాళ్ళు రాజు నీకు శుభమని గట్టిగా అంటుంటారు. ఈ నిర్లక్ష్యం మాట్లాడతారు. చిన్నగా ముఖంలో వికారం వేరే ఉంటుంది, సంతోషం లేని ముఖం ఉంటుంది. వాడిని మనం చూడకుండా పోయడం కూడా మంచిది. కానీ మన మనసు ఎట్లుంటుందంటే వాని మీదనే దృష్టి ఉంటుంది. ఏమంటున్నారు నా గురించి, ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటే నీకేమి, నిన్ను సమూయేలు ప్రవక్త రాజుగా చేశాడు, అభిషేకించాడు. అభిషేకం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు ఏమన్నా పట్టించుకోలేదు. కాబట్టి సమాధానం పోవడానికి కారణం, నెమ్మదికి పోవడానికి కారణం అంటే ఎవరో ఏమన్నారో చింతించవలసిన అవసరమే లేదు. రెండవదిగా చూసినట్లయితే సందేహం, అవిశ్వాసం, అనుమానం.
మనకున్నటువంటి అనుమానమే మనకు నెమ్మది లేకుండా చేస్తుంది. ఏం అనుమానం? హాస్పిటల్కి పోయి వచ్చిన వెంటనే మనకున్న నమ్మకం ఏమంటే దేవుని కృపను బట్టి మంచి డాక్టర్ దగ్గరికి పోయి వచ్చాం, మంచి మందులు ఇచ్చాడు, ఇంక ఇద్దరితో నా రోగం పోయినట్టే. కానీ అట్లుండదు. ఏం పోతుందో ఏమో, ఈసారి ఇంకో డాక్టర్ కాడికి పోతుంది. నిరుత్సాహంతోనూ నిరాశతోనూ ఈ డాక్టర్ కంటే మళ్ళీసారి ఇంకో డాక్టర్ కాడికి పోదాం. ఈ డాక్టర్ కాడికి ఎందుకు పోయినట్టు? రోగం పోతుందని ఎవరో చెప్పారు, పోయిలో. కాబట్టి నమ్మాలి. మందులో లేని నమ్మకంలో ఉందని చెప్పినట్టు చదువుతున్నాం. యేసులో కూడా చెప్పినట్టు చదువుతాం. కొంతమంది రోగాలు పోవడానికి కారణం ఏమంటే యేసులో చెప్పిన మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. నేనమ్మా పరలోకంలో వచ్చిన నేను భూమికి వచ్చాను కాబట్టి నీ రోగం పోవడానికి నీ దగ్గరికి వచ్చినా అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు. ఎక్కడ కూడా వచ్చిన అదే ఉద్దేశం. కానీ అయితే వారి విశ్వాసమే. అనేకులు భూమి మీద ఉన్నారు, వాళ్ళకి నమ్మకం లేకపోతే వాళ్ళు పొందలేకపోయినట్టు చదువుతున్నాం. కాబట్టి నమ్మినట్లయితే పొందగలుగుతాం. ఇంకోటి, దుష్టులకు నెమ్మది ఉండదు. కాబట్టి నెమ్మది పొందాలంటే మనకు నెమ్మది అనుగ్రహించడానికే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26 చదువుమా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వారి దుష్టత్వం, చివరి చెప్పిన మాటలు, దుష్టులకు నెమ్మది ఉండదు. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. అయితే దుష్టత్వంలో ఉన్నంతకాలం నీకు నెమ్మది ఉండదని ఆ దేవుడు, నీతిమంతుడైనటువంటి దేవుడు మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చి నిన్ను దుష్టత్వం నుంచి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించను. ఆశీర్వాదం అంటే ఎవరి కారణం? నెమ్మది ఉంటేనే బాగున్నారు, ఇప్పుడు నెమ్మది ఉన్నారు. దేవుడు వాళ్ళను ఆశీర్వదించినాడు. నువ్వు దుష్ట ప్రేరేపణ చేత నడిచినంత కాలం నీకు నెమ్మది ఉండదు. ఇదే మీకు అనుకూలమైన సమయం. దుష్ట ఆలోచన విడిచిపెట్టి, దుష్టుల సహవాసం విడిచిపెట్టి, దుష్ట సాంగత్యం విడిచిపెట్టి మంచి దేవుడైనటువంటి యేసుక్రీస్తు వైపు తిరుగుతే గనక నువ్వు నెమ్మదిగా ఉంటావు, నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, నువ్వు వెళ్తున్నటువంటి సంఘం కూడా నెమ్మదిగా ఉంటుంది. నీకు నెమ్మది లేకపోగా, నీ కుటుంబంలో నెమ్మది లేకపోగా నువ్వు వెళ్తున్నటువంటి సంఘానికి కూడా నెమ్మది పోగొట్టేవాడు. ఆ విధంగా ఉండకుండా నిమిత్తమై ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దానం యెరూషలేము నగరంలో ఆ మాట చదువుకుందాం మరోసారి. 122వ కీర్తన 7వ వచనం. నీ ప్రకారములలో నెమ్మది కలుగును గాక, నీ నగరులో క్షేమముండును గాక, నీ సహోదరుల నిమిత్తమును నీ సహకారుల నిమిత్తమును నీకు క్షేమం కలుగును గాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తము నీకు మేలు చేయ ప్రయత్నించేదను. మందిర నిమిత్తము దేవుడి ప్రజలకు నెమ్మది కలుగజేస్తాడు. కాబట్టి దాదాపు 5 మాటలు చూసుకుందాం. బలలో పాల్పొందక ముందు ఇప్పటికే నెమ్మదిగా దేవుని ప్రేమించి, దేవుని వాక్యాన్ని ప్రేమించి, దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని యొక్క నేర్చుకుంటూ, దేవుడు చెప్పినటువంటి మంచి మార్గం నడుస్తూ ఉండి నెమ్మది పొందుతేనగా దేవునికి స్తోత్రం. ఆ విధంగా కాకపోతే దేవుడు చెప్పిన రీతిగా అడిగి అందులో నడుచుకొని నెమ్మది పొందినట్టు ప్రభు సాయం చేయగలరు.